మహర్షి పత్రిజీ గారి సరస్వతి ఆత్మ ప్రణామములు. గ్రాండ్ మాస్టర్ అండ్ మహతార్ బాబాజీ గారి సరస్వతి ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి 2 రకాల ముద్రల గురించి మనం తెలుసుకుంటున్నాం మాస్టర్. ఒకటి ఆకాశ ముద్ర, రెండవది వచ్చేసి పృథ్వీ ముద్ర. ఈ ఆకాశ ముద్ర అనేది ఎలా చేయాలో చెప్తాను. అదే విధంగా దీని యొక్క ఉపయోగాలు పూర్తిగా చెప్తాను. ఇవి ఒక్కసారి వినండి మాస్టర్. ఇది చాలా యూజ్ఫుల్ అయిన ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము వీటిని కనుక మనం ఆచరించినట్టయితే అనేక రకాల రుగ్మతల నుంచి ముందుగానే మనం బయటపడతాము. ఆ రుగ్మతలకు అసలు మనము లోనే కాము. సహజంగా మనకు వచ్చేటువంటి చిన్నటువంటి జలుబులు కానీ దగ్గులు కానీ వాటి నుంచి ఈ 2 ముద్రల ద్వారా చాలా చక్కగా మనం బయటపడవచ్చు మాస్టర్స్. ఈ ఆకాశ ముద్ర వచ్చేసి పంచభూతములలో ప్రాణానికి ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా శబ్దము ఆకాశమునకు ప్రతీక. గాలి ఆకాశము నుండి, అగ్ని గాలి నుండి, నీరు అగ్ని నుండి, భూమి నీరు నుండి వచ్చినవి కావున ప్రాణము ఆకాశములో అతి చిన్న శబ్ద తరంగం ద్వారా ఉత్పన్నమైనది కావున శబ్దం బ్రహ్మ అని పెద్దలు అంటారు. శబ్దం ఆకాశములో తరంగాలు సృష్టించి వాటిని వ్యాపింపజేయును. వాటి ద్వారానే మనకి ఆకాశవాణి అంటే రేడియోలో శబ్దములు మనకు వింటున్నాము. అలాగే ఆకాశ తత్వము శరీరం అంతా వ్యాప్తిమై ఉండును. ఈ తత్వము లోపం వలన శరీరంలో రుగ్మతలు వచ్చును. ఎందుకంటే ఈ తత్వము మనకి ఆకాశ తత్వం లోపం అయితే మనకి అనేక రకాలైన రుగ్మతలు వస్తాయి శరీరంలో. ఆకాశానికి న్యూన్యత లేక ఖాళీ గుణము ఏర్పడుతుంది. ఈ ఆకాశ తత్వం మనకి లోపం వచ్చిందంటే ఖాళీలు ఏర్పడతాయి. ఎక్కువ ఎప్పుడైతే ఈ ఖాళీ గుణము ఉంటుందో అప్పుడే ఆకాశ తత్వము నింపబడుతుంది. ఇది చేసే విధానం ఒకసారి చూపిస్తాను మాస్టర్, చూడండి. ఈ ముద్ర వచ్చేసి కుడి చేతి యొక్క మధ్య వేలుని మన ఆకాశ తత్వం చూపిస్తుంది మాస్టర్స్. ఈ కుడి చేతి యొక్క చివర ఈ మధ్య వేలుకి ఈ బొటన వేలుని ఆనిచ్చి ఉంచుతారు. మిగతా 3 వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఎడమ చేతిలో కూడా సేమ్ అదే రకంగా పెట్టి ఈ మధ్య వేలుని ఈ బొటన వేలుతో ఇలా ఉంచేసి మన 2 తొడల మీద పెట్టుకొని అరచేతులు వచ్చేసి ఆకాశం వైపు ఉండేటట్టుగా పెట్టి చేసుకోవాలి. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేసుకోవచ్చు మాస్టర్స్. కానీ దీనికి బ్రహ్మ ముహూర్త కాలంలో మాత్రం చేయకూడదు. 3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల సమయంలో ఈ ముద్రని మనం చేయకూడదు. మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ ముద్ర సాధన చేసిన తర్వాత ప్రాణముద్రను కూడా 15 నిమిషాలు సాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రాణముద్ర చేసే విధానం కూడా చూస్తాం చూడండి మాస్టర్స్. ఈ విధంగా రింగ్ ఫింగరు, చిటికిన వేలు కలిపి ఈ 2 చేతులు అలానే పెట్టుకొని మిగతా మధ్య వేలు, చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ బొటన వేలుని ఈ 2 వేళ్ళకి ఆనిచ్చి ఉంచాలి మాస్టర్స్. సేమ్ ఈ ముద్ర కూడా మొదల పైన పెట్టేసుకొని మనకి ఆకాశం పెట్టి ప్రతిరోజు 15 నిమిషాలు ముందు ఆకాశ ముద్ర చేసిన తర్వాత ఈ యొక్క మన ప్రాణముద్ర చేసినట్టయితే దీని యొక్క ఫలితము అమోఘంగా పనిచేస్తుంది. ఈ ముద్ర వలన ఉపయోగాలు ఏంటంటే, ఆకాశ ముద్ర వలన విమానంలో ఆకాశయానం చేసినప్పుడు ఈ ముద్ర 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు సాధన చేసినా చాలా మంచి ఫలితం జరుగుతుంది. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మనకి చెవులంతా దిబ్బులు పడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమస్య నుంచి మనం బయటకు వస్తాము. ఈ ముద్రకు వేరొక పేర్లు వచ్చేసి ఆకాశ తత్వం పెంచుతుంది కాబట్టి ఈ ముద్రని ఆకాశ వర్ధక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రని ఆకాశ వర్ధక ముద్ర అని కూడా ఈ ముద్రని అంటారు. దీని యొక్క ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే, ఈ ముద్రను సాధన చేసిన మనకి ఓపిక అనేది పెరుగుతుంది. అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. వినికిడి శక్తిని పెంచి శూన్యతత్వాన్ని సంబంధించిన రుగ్మతలను తగ్గించును. ఇది గురక, దవడల రుగ్మతలకు మంచి ముద్ర. గురక వచ్చే వాళ్ళకి చాలా మంది, మనం పెద్దవాళ్ళకి కానీ కొంతమందికి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మనకి గురకలాగా వస్తూ ఉంటుంది. ఈ గురకను నివారించడానికి ఈ ఆకాశ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర చెముడును తగ్గించును. చెమిటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. పాదాలకి, గుండెకి రక్త ప్రసరణ నియంత్రించును. ఇది ఛాతి నొప్పి తగ్గించి గుండెకు, ముఖమునకు సంబంధించిన రుగ్మతలను తగ్గించును. ఇది ఎముకలకు దృఢంగా చేసి ఎముకల నొప్పులు, వ్యాధులను తగ్గించును. అదేవిధంగా ఇది ముక్కు దిబ్బడం తగ్గిస్తుంది.
తలలో పేరుకున్న కప్పాని కరిగించును. విమాన ప్రయాణాలు చేసినప్పుడు చెవులు మూసుకుపోవుట, జెట్ లాక్ వంటి సమస్యల నుంచి ఇది దూరం చేస్తుంది. ఆవలించినప్పుడు నోరు తెరుచుకుపోయి 2 దవడలు దూరంగా అవ్వటము, అలాంటి సమస్యల నుంచి కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే తగ్గుతుంది. దానిని లాక్ జెట్ అంటారు. ఈ ముద్ర సాధన చేసిన ఆ సమస్య దూరమవుతుంది. తినేటప్పుడు అన్నము దిగకపోవడం గాని, దగ్గు వచ్చి ఈ ముద్ర వేసినా గాని మంచిగా పనిచేస్తుంది. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర సాధన చేసిన చెవిపోటు, పోలియో, ఎముకల సమస్య, ఆర్థరైటిస్, అధిక రక్తపోటు, చెమట, చెముడు, ఆస్మా, మైగ్రేను, తలనొప్పి, సైనసైటిస్ సమస్యలు తగ్గించును. మధ్యవేలుకు సైనస్ అని బిందువు ఉంటుంది. అందువలన ఈ ముద్రలో రొంప గాని, జ్వరము గాని వంటివి నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు జలుబుతో గాని, జ్వరంతో గాని బాధపడుతున్నప్పుడు ఈ ఆకాశ ముద్ర ఉపయోగించినా గాని ఆ సమస్య నుంచి మనం బయటకొస్తాము. జపమాలతో జపం చేసినప్పుడు బొటనవేలు, మధ్య వేలులో కొనలలో రాపిడి జరిగి మనకి గుండెకి సంబంధించిన బలాన్ని పెంచి శరీరంలో విష పదార్థాలు, మృత కణాలు, చెమట, మల, మూత్ర రూపంలో బయటకు వస్తాయి. జపం చేసేప్పుడు మనం మధ్య వేలుతోనే మనం జపమాలని ఇలా చేస్తూ ఉంటాం జపం చేసేవాళ్ళు. ఈ సమస్య నుంచి మనం బయటకు వస్తాం అనమాట. అక్కడ రాపిడి జరగడం వలన. ఇన్ఫెక్షన్ వలన వచ్చిన చెవి నొప్పి, ఆస్మా వలన వచ్చినటువంటి ఛాతీ నొప్పి, అధిక శ్రమ వలన వచ్చే ఆయాసము ఈ ముద్ర సాధన చేసిన ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనాలు వచ్చేసి యోగ శాస్త్రం ప్రకారము హృదయాకాశములో ధ్యానాభ్యాసము నిర్దేశించినది. హృదయము మీద శ్వాస ఉంచడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గి మనసు నిర్మలంగా అవుతుంది. మధ్యవేలు మరియు హృదయానికి పరస్పరము సంబంధం ఉంది. అతిగా ఆలోచించే వారికి ఈ ముద్ర ఆలోచనలను తగ్గించి మనసుకు ప్రశాంతత కలిగించును. ఆదర్శ పురుషునిగా ఉన్నత స్థాయికి చేరుటకు, ఉన్నతమైన ఆలోచన కలగటానికి, అంతర్దృష్టిని పెంచుటకు, అదేవిధంగా జ్ఞానేంద్రియములు చక్కగా పనిచేయుటకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర సాధన చేసిన ఆజ్ఞా చక్రము ప్రభావితమై ధ్యానానికి సహకరిస్తుంది. ఇది విశుద్ధి చక్రాన్ని కూడా ప్రభావితం చేసి అంతర్దృష్టిని పెంచును. మానసికంగా కుంగిపోయిన వారికి ఈ ముద్ర సహాయంగా ఉండి అగ్ని, శూన్య తత్వాలను కలపడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగును. ఈ ముద్ర మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన ఎంతో మంది ఈ చక్రాస్ యాక్టివేట్ చేయడానికి రకరకాల అభ్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ ముద్ర ద్వారా కూడా ఆటోమేటిక్ గా మనకి ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రాలు 2 కూడా యాక్టివేట్ అవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది ఈ ఆకాశ ముద్ర. ఓకే మాస్టర్స్, ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. ఆకాశ ముద్ర వచ్చేసి ఈ మధ్య వేలుని బొటన వేలుని కలపడం ద్వారాగా ఈ ముద్ర ఏర్పడుతుంది. మిగతా 3 ఏళ్ళు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి మాస్టర్స్. ఈ విధంగా ఈ 2 చేతులను తొడల మీద పెట్టుకొని 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ప్రతిరోజు చేసుకోవచ్చు. ఉదయం పూట 20 నిమిషాలు, లేదా మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకోవడం కుదరని వాళ్ళు 3 పూటలుగా చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఒకేసారి ఉదయం పూట చేసుకోవచ్చు. ఒక బ్రహ్మ ముహూర్తంలో మాత్రం ఈ ముద్ర చేయటానికి వీలు ఉండదన్నమాట. ఆ టైంలో చేస్తే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల లోపు ఈ ఆకాశ ముద్ర చేయకూడదండి. అదేవిధంగా ఇంకొక ముద్ర అండి, పృథ్వీ ముద్ర గురించి కూడా తెలుసుకున్నాం ఈరోజు. ఈ పృథ్వీ ముద్ర చేసి పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలో చేయటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ముద్రలు చేసేటప్పుడు మీ యొక్క చేతులను ఏ ముద్ర చేసినా కానీ శుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ చేతులు రెండింటిని శుభ్రంగా ఉంచుకొని, అదేవిధంగా చేతి గోళ్ళకు వేళ్ళు ఈ గోర్లు లేకుండా చూసుకోండి. ఈ గోర్లు ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకు ముద్రలు అనేది కరెక్ట్గా స్పృశిస్తాం కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎత్తుగా ఉండడం వల్ల మనం చేయడానికి అంత అనుకూలంగా ఉండవు కాబట్టి చేతులకు గోళ్ళు లేకుండా చూసుకోండి ఎక్కువగా. ఈ ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాను చూడండి. ఈ పృథ్వీ ముద్ర వచ్చేసి మన యొక్క ఉంగరపు వేలుని బొటన వేలు చివరికి ఆనించి రింగ్ లాగా ఉంచుకునేట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ఇది గుండ్రంగా వచ్చేట్టుగా చూసుకోవాలి ఈ ముద్ర. మిగతా 3 వేళ్ళు వచ్చేసి స్ట్రైట్ గా ఉండాలి. ఇది చేసేటప్పుడు ఇట్లా గుండ్రంగా రావాలి. అప్పుడు దీని యొక్క ప్రభావం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కూడా సేమ్ తొడల పైన చేసుకుని 2 చేతులు ఆకాశం వైపు ఉంచేసి సమయం వచ్చేసి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ప్రతిరోజు చేయొచ్చు. ఈ ముద్రను ముఖ్యంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య చేసినా గానీ ఎంతో మంచిది. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య చేస్తే చాలా అద్భుతంగా ఈ ముద్ర పనిచేస్తుంది. ఒక్కొక్క ముద్రకి ఒక్కో రకమైన టైంలో ఒక్కొక్క ముఖ్యమైన ఉద్దేశాలుంటాయి కాబట్టి, దానికి తగ్గట్టుగా మనం గూడా ప్రాక్టీస్ చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండుటకు ఇది రోజు భోజనంకు ముందు 10 నిమిషాలు సాధన చేసినా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం భోజనం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి భోజనం చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్రను సాధన చేసిన తర్వాత ప్రాణముద్ర 15 నిమిషాలు సాధన చేయాలి. ఇందాక ఎలాగ మనం ఆ ముద్ర అయిపోయిన తర్వాత 15 నిమిషాలు చేస్తామో, ఈ ముద్ర చేసిన తర్వాత కూడా ఒక 15 నిమిషాల పాటు ఈ ప్రాణముద్రని సేమ్ ఇలానే రింగ్ ఫింగర్, చిన్న వేలుని బొటన వేలుతో ఈ 2 చివర్లను ఆనిచుంచి మిగతా 2 వేలను స్ట్రైట్‌గా ఉంచుకున్నా గాని మనకు ప్రాణముద్ర ఏర్పడుతుంది. ఈ ముద్రను 15 నిమిషాలు సాధన చేయాలి. పృథ్వీ ముద్ర చేసిన తర్వాత. ఈ ముద్ర 40 సంవత్సరాలు వారు గాని, ఈ ముద్రను స్నానానికి ముందు నిత్య సాధన చేసిన 6 నెలల్లో నెరిసినటువంటి జుట్టు కొద్దిగా నలుపు రంగులోకి రావటం మాత్రం మనం గమనిస్తాము. వయసు పడిన వాళ్ళు కొద్దిగా వైట్ హెయిర్ వస్తూనే అనుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క హెయిర్ ఆటోమేటిక్‌గా ఏ కలర్స్ ఉపయోగించకుండా ఈ ముద్ర సాధన చేసినా గాని నలుపు రంగులోకి మారటానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ ముద్ర. బట్టతల ఉన్న వారికి జుట్టు పెరుగుటకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ముద్ర చేయటం వలన. చర్మ కాంతివంతంగా ఉండుటకు ఈ ముద్ర 30 నిమిషాలు సాధన చేసిన, ప్రాణముద్రను 15 నిమిషాలు సాధన చేసినా గాని చర్మ కాంతివంతంగా తయారవుతుంది. మన యొక్క ఫేస్ యొక్క గ్లో కూడా పెరుగుతుంది ఈ ముద్ర సాధన చేస్తే. ఈ ముద్ర నోటిపోత లాంటివి ఏమైనా వస్తే ఒక్క రోజులోనే తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చేసినా మనకి వేడి చేసినప్పుడు నోటిపోత వచ్చి ఇబ్బంది పడుతుంటాం. ఏదైనా తినాలన్నా, చేయాలన్నా, కారం తగిలినా గాని ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ముద్ర సాధన చేసామంటే నోటిపోతను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఒక్క రోజులోనే దీని యొక్క ఫలితం తెలుస్తుంది మనకి నోటిపోత తగ్గటంలో. అదేవిధంగా పచ్చకామెర్లు వచ్చినప్పుడు 8-10 రోజుల పాటు తగ్గిస్తుంది. పచ్చకామెర్లు వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు 8-10 రోజుల్లో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినా గాని పచ్చకామెర్లు తగ్గుముఖం పడుతుంది. ఈ ముద్రను ప్రతిరోజు 15 నిమిషాలు సాధన చేసినా జ్వరం అస్సలు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. జ్వర సమస్య అనేది మనకు రాదు. ప్రతిరోజు 15 నిమిషాలు ఈ ముద్ర గనక మనం సాధన చేసినట్లయితే జీవితంలో మనం ఆ జ్వరం అనేది చూడం. వీటికొచ్చేసి పృథ్వీ వర్ధక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రని పృథ్వీ వర్ధక ముద్ర అని పిలుస్తారు. అగ్ని సమక ముద్ర అని కూడా అని పిలుస్తారు. పూజల్లో దీనిని తత్వ ముద్ర అని పిలుస్తారు. పూజ చేసేటప్పుడు ఈ ముద్రకి తత్వ ముద్ర అని పిలుస్తారు. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు. ఈ ముద్రను సాధన చేసిన నీరసాన్ని తగ్గిస్తుంది. పృథ్వీ తత్వము తగ్గినా దీనిని పెంచుతుంది. మనలో పృథ్వీ తత్వం తగ్గినా గాని ఈ ముద్ర సాధన చేసిన పృథ్వీ తత్వం పెరుగుతుంది. అదేవిధంగా మనలోని నీరసము తగ్గుతుంది. కండరాలను శక్తివంతంగా చేయును. బలహీనంగా ఉండేవారు అవసరమైతే బరువు పెరగడానికి ముద్ర ఎంతగానో సహకరిస్తుంది. మా పిల్లలు గాని, మా వాళ్ళు గాని ఎప్పుడు సన్నగా ఉంటున్నారు, ఏం తిన్నా ఇంతే ఉంటున్నారు అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ ముద్ర సాధన చేయడం వల్ల వాళ్ళ యొక్క బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ ముద్ర ఎంతగానో. చర్మాన్ని మెరిసేటట్లు చేస్తుంది. శరీరాన్ని చైతన్యవంతపరుస్తుంది. ఈ ముద్రను క్రమం తప్పకుండా సాధన చేసినా సంతోషంగా, సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఈ ముద్ర సాధన చేయడం వల్ల మనం ఎంతో ఉత్తేజంగా ఉండటంతో పాటు సంతోషం, ఆనందంతో కూడా ఉండటానికి సహాయపడుతుంది. జీర్ణశక్తికి బలపడును. రక్త మలినాలను, రక్తహీనత, చర్మ వ్యాధులు, డీహైడ్రేషను, అతిసార వ్యాధి, మొలల సమస్య తగ్గించును ఈ ముద్ర. అదేవిధంగా శరీరములో దుర్బలత్వాన్ని తగ్గించును. గోళ్ళకి బలాన్నిచ్చును. ఆకలి పెంచును. మానసిక శాంతినిచ్చును. జుట్టు రాలుత, చుండ్రు వంటి సమస్యలు కూడా పోగొడుతుంది. ఈ ముద్ర మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నా జుట్టు రాలే సమస్య ఉన్నా గానీ, చుండ్రు లాంటి సమస్య ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఎంతగానో దోహదపడుతుంది. ఎన్నో రకాల జ్వరాలను అరికట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జ్వర సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది ఈ ముద్ర. వాత సమస్యల వలన వాసన పోయి వారికి ఈ ముద్రతో పాటు ప్రాణముద్రలను కొన్ని రోజులు సాధన చేసిన వాసన తిరిగి వచ్చును. కొంతమందికి ఏదన్నా వాసన చూసిన వాసన తెలియట్లేదు. మన కరోనా వచ్చినప్పుడు చాలా మంది వాసన తెలియలేదు, ఆకలి రుచి తెలియలేదని చాలా మంది మనం విన్నాం ఇలా చెప్పిన వాళ్ళు. ఈ ముద్ర సాధన చేసినా గానీ ఆ వాసన అనేది తిరిగి వస్తుంది. ఈ ముద్రతో పాటు ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ వాసన అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. విరిగిన ఎముకలు, అరుగుదల శక్తికి మంచి సహాయకారి. ఈ ముద్ర సాధన చేసిన ఒక్క నెలలో మంచి ఫలితం కనబడుతుంది. శస్త్రచికిత్స చేయించుకున్న వారికి త్వరగా కోలుకోవడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ లోపము సరిచేయును. ఇది స్త్రీల ఋతు సంబంధ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది కొన్నిసార్లు గొడ్రాలితనము వంటి సమస్యలు కూడా తగ్గించును.
గర్భిణీ స్త్రీలు ఈ ముద్రను 8వ నెల నుంచి సాధన చేయవచ్చును. చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ, అట్లానే పట్టేసినట్లు ఉన్నవాళ్ళు, అల్సర్స్, గ్యాస్ సమస్యలు, హెర్నియా, ప్రొటెస్టేస్ సమస్యలు, గుద దోషాలు, గుద సమస్యలు, మూత్ర సమస్యలు దూరంగా చేయును. ఈ ముద్ర సాధన చేసినా గానీ ఈ మూత్ర సంబంధించినటువంటివి ఇలాంటి సమస్యలన్నీ నుంచి దూరం చేస్తుంది. ఈ ముద్ర పెరిగే పిల్లలకు, స్త్రీలకు, అదేవిధంగా ముసలివారికి, బలహీనులను శక్తివంతంగా చేస్తుంది. ఇది ప్రాణశక్తిని పెంచి పెరిగే పిల్లలకు బరువు, పొడవు పెంచుటలో ఎంతగానో సహాయపడుతుంది ఈ ముద్ర సాధన చేయడం వల్ల. ఇది జలుబును, దగ్గులను నివారిస్తుంది. ఈ చలికాలంలో వచ్చేటువంటి జలుబు, దగ్గులు గానీ, వేడి చేసి వచ్చేటువంటి జలుబు, దగ్గుల నుంచి ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నా గానీ, ఇది రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి ఈ జలుబు, దగ్గులనేవి రాకుండా ఉంటాయి. మానసిక ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన చేసిన శరీరంలో పంచతత్వాలలోని ఒకటైన పృథ్వీ తత్వాన్ని సరిచేయును. తద్వారా సహనమును పెంచి సాత్విక గుణములను వృద్ధి చేయుటకు ఎంతగానో పనిచేస్తుంది. మనసు వికసించి మానసికంగా కృంగిన వారు ఈ స్థితి నుంచి బయటపడతారు. మానసికంగా కుంగిపోయి ఏదో కోల్పోయినట్లు ఉండేటువంటి వాళ్ళు ఈ ముద్ర సాధన చేసినా అలాంటి పరిస్థితుల నుంచి బయటకొస్తారు. ఆవేశము, ఉద్వేగాన్ని తగ్గించి సహనము, ఓర్పు పెంచుతుంది ఈ ముద్ర. ఈ ముద్రను నిత్యము సాధన చేసిన సంతోషమైన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించుదురు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండుటకు తోడ్పడుతుంది. నకారాత్మక ఆలోచనలు తగ్గించి సకారాత్మక ఆలోచనలు పెంచుతుంది. అనేక మంది నెగెటివ్ ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు జరిగిపోయిన గతాన్నో, ఏదో జరిగిపోయిందో, ఏదో అవుతుందని బాధపడుతున్న వాళ్ళు ఈ ముద్రని రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినా గానీ చెడు ఆలోచనలను, మనకి నెగెటివ్ ఆలోచనలని అరికట్టేసి మనకి పాజిటివ్ ఆలోచనలు తీసుకురావడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన మూలాధార చక్రము ప్రభావితం అవుతుంది. ఈ ముద్ర వలన మూలాధార చక్రం కూడా ప్రభావితం అవుతుంది. చక్రాస్ వచ్చేసి ఇందాక ఎలా మనకి 2 ముందు ఆకాశ ముద్రకి 2 చక్రాస్ ఎట్లా యాక్టివేట్ అవుతుందో ఇది మూలాధారానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా మనం ప్రతినిత్యము ఈ 2 ముద్రలు ప్రాక్టీస్ చేసినా గానీ అనేక రకాలటువంటి ఆరోగ్య సమస్యలకి అసలు గురి కాకుండా, ఒకవేళ అయిన వాళ్ళు ఆ సమస్య నుంచి బయటకు రావడానికి ఈ 2 ముద్రలు ఎంతగానో సహాయపడుతుంది. మాస్టర్స్ ఇంకొకసారి పృథ్వీ ముద్ర చూపిస్తాను, చూడండి. ఈ పృథ్వీ ముద్ర వచ్చేసి చక్కగా రింగ్ ఫింగర్ ని ఈ బటన్ వేలు చివరితో ఆనించి రింగ్ లా ఉంచుకొని, అంటే రౌండ్ షేప్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేసిన మిగతా 3 వేలను స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. దీన్ని తొడల మీద పెట్టుకొని 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేయొచ్చు ప్రతిరోజు. కుదరని వాళ్ళు 3 సార్లుగా ఉదయం 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసుకోవచ్చు. ఈ ముద్రని 5 గంటల నుంచి 10 గంటల మధ్య సమయంలో చేసుకుంటే ఆరోగ్య సమస్యలకి ఎంతగానో ఉపయోగపడుతుంది చేసే సమయం. అదే భోజనానికి ముందు ఒక 10 నిమిషాల ముందు చేసి సాధన చేస్తే ఆరోగ్య సమస్యలకి ఇంకా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మాస్టర్ ఇంకెవరికైనా డౌట్ ఉందా ఈ 2 ముద్రల గురించి? సారు చాలా చక్కగా వివరించారండి. ఆకాశతత్వము అలాగే భూతత్వము దానికి సంబంధించిన ముద్రాస్. ఎవరికైనా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అర్థమైంది ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నమస్తే అండి, ఇంకొకసారి ముద్రలు చూపించరా? ఓకే. ఆకాశ ముద్ర వచ్చేసి మధ్య వేలు అండి. ఆకాశ తత్వం ఉంటుంది, మధ్య వేలు మనం పెద్ద వేలు అంటాం కదా, ఈ వేలుని ఈ బొటన వేలుతో కలిపి ఉంచి మిగతా 3 వేలని స్ట్రైట్ గా ఉంచుకోవాలి మేడం. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో కూడా మధ్య వేలును బొటన వేలను కలిపి ఉంచి ఇట్లా స్ట్రైట్ గా ఉంచుకొని ఈ చేతుల్ని తొడల మీద 2 తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉండాలి అరచేతులు అనేది. ఈ విధంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ముందు ఒక 2 దీర్ఘ శ్వాసలు తీసుకొని తర్వాత సహజంగా వస్తున్నటువంటి మన శ్వాసని మనం ధ్యానం చేస్తే ఎలా మన శ్వాసను గమనిస్తూ ఉంటామో అదే విధంగా 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు ప్రతిరోజు సాధన చేయవచ్చు. అదేవిధంగా పృథ్వీ ముద్ర వచ్చేసి మన యొక్క రింగ్ ఫింగర్ ఉంది కదండి, చిటికి వేలు పక్కన ఉండేది రింగ్ ఫింగర్ ని బటన్ వేలను కలుపుతూ 2 చేతుల్లో ఇది శూన్యం అంటే మనకి రింగ్ లాగా వచ్చేట గుండ్రంగా వచ్చే విధంగా పెట్టుకుంటే దీని యొక్క ఫలితం ఇంకొంచెం అధికంగా ఉంటుంది. వంగకుండా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చే విధంగా పెట్టుకుంటే మంచిది. దీని పృథ్వీ ముద్ర అంటాము మేడం. సేమ్ ఇది కూడా 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు ప్రతిరోజు చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. మాత్రం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేయకూడదు మేడం ఎట్టి పరిస్థితుల్లో.
3 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల లోపు ఆకాశ ముద్ర చేయకూడదు. మిగతా సమయంలో చేయొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంది మేడం? థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి ఈ ముద్రల నుంచి. ఆకాశ తత్వము నుంచి అంటే చెవులో బాగా దిబ్బడం ఉన్నా కూడా, చెవు సమస్యలు ఉన్నా అలాంటి వాటికి కూడా ఈ ముద్ర పనిచేస్తుంది అన్నారు. అలాగే ఈ భూతత్వం నుంచి హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటే కూడా ఆ హెయిర్ నల్లగా కూడా అవుతుంది అన్నారు. ఇంతకంటే ఏం కావాలండి ప్రతి ఒక్కరు చేయడానికి? ఆ ఒక్క కారణమే చాలు కదా. కొంచెం సేపు అట్లా పెట్టుకొని కూర్చున్నా చాలు, ముద్ర పెట్టుకొని టీవీ చూస్తున్నా కానీ కాసేపు అలా కూర్చుని వేసినా చాలు. ఒక 15 మినిట్స్ ఎంత అద్భుతమైన రిజల్ట్స్ కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైం ఉన్నప్పుడంతా ఇట్లా ముద్ర వేసుకొని కూర్చోండి. ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇందులో సార్ చెప్పిన దానిలో ఏదో కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అలాంటి సమస్యల్లో ఇందులో ఏదో ఒకటి వాళ్ళకు సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ కు ఇది సొల్యూషన్ అన్నారు కదా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ ముద్రలు వేయండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ముద్రల నుంచి. మందులు వాడే పరిస్థితి నుంచి కూడా ముద్రలతోనే క్యూర్ చేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ నుంచి ఆ ముద్రల ద్వారానే ఎంతో మంది క్యూర్ చేసుకున్నారు. అట్లా చాలా హెల్త్ ఇష్యూస్ ఈ ముద్రల ద్వారానే హీల్ అయిపోయినాయి అనమాట. అయితే ఇది మనము వాడడము, మనం చెయ్యడమే కాకుండా నలుగురికి కూడా దీన్ని షేర్ చేయాలి. వీడియోస్ నలుగురికి మన స్టేటస్ లోను అట్లా పెట్టుకుంటా వచ్చామంటే చక్కగా మనము అందరికీ కూడా తెలుస్తుంది. ఎంతో మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. కాబట్టి ఆ సమస్యలతో బాధపడే వాళ్ళకు ఇది ఒక సొల్యూషన్ అవుతుంది కదా. ముద్ర పెట్టుకుంటే చాలు కదా, ఇంకేం అంతకంటే కష్టం పడేది ఏముంది. ఈజీగా దానికి ఒక సొల్యూషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు మంచిదే కదా. కాబట్టి మనము చేసుకునేదే కాకుండా దీన్ని నలుగురికి షేర్ చేసామంటే నలుగురు బాగుపడతారు. మనకు కావాల్సింది ఏముంది, మన కర్మలు తొలగిపోతాయి నలుగురికి, అలాగే నలుగురికి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు ముద్రాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం కల్పించిన రంగనాథ్ సార్ గారికి సదవతోటి కృతజ్ఞతలు. ఎస్ సార్.